బయట ఎంతో ఇష్టంగా తినే రుమాలి రోటీని చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు బయట తినటం కంప్లీట్గా మానేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ దీనికి బెస్ట్ కాంబినేషన్ అయిన ఆలు మసాలా కర్రీ కూడా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఆలు మసాలా కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, 1 యాలుక్కాయ వేసి లో ఫ్లేమ్లో ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ నువ్వులు, 4-5 జీడిపప్పు పలుకులు వేసి కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టేసుకోండి. ఇవి నానేలోపు మనకి ధనియాలు కూడా కంప్లీట్గా చల్లారిపోతాయి. అండ్ ఇవి గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం అల్లం, కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అలాగే ధనియాలు కూడా చల్లగైపోయి ఉంటాయి, వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలోకి 2 గంటల నూనె వేసుకుని ఉడికించుకున్న ఆలుగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆలుని కంప్లీట్గా ఉడికించకూడదు, ఒక 50% ఉడికించేసుకుని ఈ విధంగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు కంప్లీట్గా ఉడికించేసారనుకోండి, ఆలు ఇలా ఫ్రై చేయడానికి రాకుండా మ్యాష్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక 50 to 60% ఉడికించేసుకుని ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్నారనుకోండి, చక్కగా వేగుతాయి. చూడండి అన్నీ కూడా ఇలా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ మిగిలిన ఆయిల్ ఉంది కదా, దీంట్లోకి చిన్న బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు అండ్ ఒక 2-3 పచ్చిమిరపకాయల ముక్కలు వేసేసి కాస్త వేగనివ్వండి. ముందుగా ఆలు ఫ్రై చేసాం కాబట్టి కొంచెం అడుగు పట్టేస్తుంది, దగ్గర ఉండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసి చక్కగా అంతా కూడా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం కూడా వేసేసి టమాటాలు పూర్తిగా మగ్గిపోయి కారం వాసన లేకుండా చక్కగా ఇలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ ఒక్క పేస్ట్ వల్ల కూరకి మంచిగా గ్రేవీ వస్తుంది అండ్ చాలా కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. చూడండి అంతా కూడా ఇలా కలిపేసి మూత పెట్టి మగ్గించండి. 1-2 నిమిషాలు మగ్గించారంటే చాలు, చక్కగా ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఆలు ఉంది కదా, అవంతా కూడా వేసేసుకుని మసాలాలు ఆలు చక్కగా కలిసిపోయేట్టు ఈ విధంగా కలిపేసి మూత పెట్టి మసాలా ఫ్లేవర్ ఆలుకి పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. 2 నిమిషాలు మగ్గించిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి ఒక 1/2 లీటర్ పోసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి మగ్గించాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించేసారంటే గ్రేవీ చక్కగా చిక్కబడుతుంది. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించాలి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆలుకి బాగా పట్టేసి చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ ఆల్రెడీ చిక్కబడింది కాబట్టి జస్ట్ ఒక 2 నిమిషాలు మగ్గించారంటే చాలు, ఆయిల్ ఇలా పైకి తేలి కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీ, రోటీ, బటర్ నాన్, రైస్ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ వెజ్ బిర్యానీలోకైనా బగారా రైస్లోకైనా కానీ అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ దీంతో పాటు రుమాలి రోటీ ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకోండి. ఇందులోకి 1 స్పూన్ చక్కెర, 1/2 స్పూన్ ఉప్పు వేసేసి చక్కగా అంతా కలిపేసుకోండి. ఇలా పూర్తిగా కరిగిపోవాలి. తర్వాత ఒక 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకోండి. నేను ఇక్కడ మైదా పిండి యూజ్ చేస్తున్నాను కదా, మీరు కావాలి అనుకుంటే 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా చక్కెర, ఉప్పు కలిపిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం జిగురుగా ఉండాలండి, చపాతీ పిండిలాగా కాకుండా ఇలా కలిపేటప్పుడు చేతికి అంటుకుంటూ జిగురుగా ఉండాలి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మీరు ఎంత నీట్గా కలుపుకుంటే మీకు రుమాలి రోటీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. వన్స్ ఇలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ బాగా నీట్గా కలుపుకోండి. ఈ పిండిని కనీసం ఒక 5-10 నిమిషాల పాటు ఇలా కంటిన్యూగా కలపాలండి. అప్పుడు ఇది బాగా నీట్గా అయ్యేదను మనకి రోటీలు సాఫ్ట్గా వస్తాయి. లేదనుకోండి రోటీ పల్చగా వచ్చినా కానీ గట్టిగా ఉంటాయి తినేటప్పుడు. ఇలా జిగురుగా చేతికి అంటుకుంటున్నట్టే ఉండాలి. మీకు చేతికి బాగా అంటుకుపోతుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. చూడండి అన్నీ కూడా ఇలా కాస్త పెద్ద ఉండల్లాగా రెడీ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసేసుకుని ఇప్పుడు దీని మీద ఏదైనా కాటన్ క్లాత్ని తడిపి నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి దీని మీద పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. రుమాలి రోటీ చేయడానికి ఇలాంటి కడాయి అయితే కంపల్సరీ కావాలండి. ఇది అందరిళ్లలోనూ ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటుంది. మనం పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, అదే కడాయి అనమాట. దీన్ని శుభ్రంగా కడిగేసి వెనుక వైపు మెయిన్గా నీట్గా కడిగేసి తేమ లేకుండా తుడిచి ఎండలో పెట్టి రెడీగా పెట్టుకోండి. ఈలోపు మనకి పిండి కూడా చక్కగా నానిపోతుంది. ఇప్పుడు దీంతో రోటీ ప్రిపేర్ చేసుకోవాలి.
ఫస్ట్ అయితే మనం రెగ్యులర్గా చపాతీని ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా పొడిపిండి చల్లేసుకుని రోల్ చేసుకోండి. వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అనమాట. వన్స్ ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత చేతుల మీద వేసుకుని 2 చేతుల మీదకి తిప్పుకుంటూ ఇంకా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ 1-2 చేసేసరికి అలవాటు అయిపోతుంది, ఈజీగా అనిపిస్తుంది. చూడండి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని చేతిలోకి తీసుకుని 2 వైపులకి ఇలా చేతుల్లోనే మార్చుకుంటూ ఉన్నారనుకోండి ఇంకాస్త పల్చగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని బోర్లించి పెట్టేసి పైనుంచి కొన్ని ఉప్పు నీళ్ళు చల్లుకోవాలి. ఇది కాస్త మీడియం హీట్లో ఉన్నప్పుడు రోటీని ఈ విధంగా కడాయి మీద వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వన్స్ ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ వేసినప్పుడు కొంచెం అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. బట్ సెకండ్ టైం థర్డ్ టైంకి ఈజీగా ఉంటుంది. 2 వైపులకి కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ ఎడ్జెస్ని మధ్యలోకి వచ్చేట్టు ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అప్పుడే మొత్తం అంతా కూడా మీకు ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి ఈ విధంగా కాలిన తర్వాత చక్కగా ఫోల్డ్ చేసి తీసుకున్నారంటే రుమాలి రోటీ రెడీ. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే రెగ్యులర్గా చేసుకునే చపాతీలాగా అయితే ఉండదు. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే సింపుల్గా రుమాలి రోటీ అండ్ ఆలు మసాలా కర్రీ రెడీ. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలామంది పన్నీర్ బటర్ మసాలా కూడా రుమాలి రోటీలో ఇష్టంగా తింటూ ఉంటారు. పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.